జరాన్ ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఈ మూవీ అయితే ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ అన్నమాట. అండ్ కొన్ని సీన్స్ అయితే ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి అండ్ కొంచెం భయంకరంగా అలాంటి సీన్స్ అయితే మూవీలో అయితే ఉంటాయి అన్నమాట. హర్రర్ సీన్స్. ఈ మూవీ అయితే ఒక క్రైమ్ స్టోరీ అట్లా అన్నమాట. అండ్ ఈ మూవీ ఎలా ఉంటుందో చూసేద్దాం. రాధా జీవితంలో ఇటీవల కొన్ని జరిగిన ఒక ప్రమాదం ఆమెను మానసిక వైద్యుడి దగ్గరికి ధనసంజయ్ దగ్గరికి సంప్రదించాల్సి వస్తుంది. రాధ తన కుమార్తె సాయితో కలిసి తన పూర్వీకుల ఇంటికి వెళ్ళేటప్పుడు గుంగటి దుష్ట ప్రభావం తిరిగి కనిపిస్తుంది. గుంగటి రాధ మరియు సాయిలను వారి సొంత ఇంటికి తిరిగి అనుసరిస్తారు. అండ్ ఇప్పటికే ఉన్న స్థితిలో రాధను మరింత అంచుకు నెట్టేశారు అని అనుకుంటారు. అండ్ సినిమాటోగ్రఫర్ మిలింద్ జోన్ మరియు ఎడిటర్ అజిత్ దేశపాండే పరిపూర్ణ సమానత్వంలో అయితే రాధ యొక్క ప్రమాదకరమైన స్థితిని బాగా కెమెరా వర్క్ అండ్ బాగా తీశారు. అండ్ ఏవి అయితే చంద్ర యొక్క అశుభ సౌండ్స్ టాక్స్ అయితే ఆ సమయంలో ఆ సీన్స్లో అసలు భయం తెప్పించేలాగా అయితే ఉంటుంది. అండ్ జరాన్లోని కొన్ని సీన్స్ అయితే నిజంగానే భయంకరంగా ఉంటాయి గైస్. నిజంగా భయం వేస్తుంది కూడా నైట్ టైంలో చూస్తే పక్కగా. అండ్ కానీ ఈ మూవీ అయితే ఎక్కువ భయంకరంగా మూవీ కంటే ఎక్కువ అండ్ కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. అండ్ కొన్ని సీన్స్ అయితే క్షుద్ర విశ్వాసం మరియు మానసిక కొన్ని సీన్స్ పాతకాలపు మంత్ర విద్యలు చాంద్రియ విద్యలు ఇట్లా అయితే బూడిద రంగు జోన్లో ఉంటాయి అన్నమాట. అట్లా అయితే ఉంటాయి. అండ్ ఇట్లా అయితే ఉంటాయి అన్నమాట. అండ్ బూజు పట్టిన అగటపై నుండి కొన్ని సీన్స్ వరకు అయితే భయంగా అనిపించే బొమ్మల నుండి మారిన స్వరాల వరకు వెన్నుముకకు కదిలించే అంశాలలో నిండి ఉంటుంది. అండ్ ఓవరాల్ లోడ్ కూడా తరచుగా జరిగే తీరును సమాంతరంగా నడుస్తూ రాధా దుస్థితికి మూలం గురించి సంభాషణ జరుగుతుంది. అండ్ అయితే ఈ స్టోరీలో ముఖ్యంగా అయితే రాధ తల్లిదండ్రులు మరియు విస్తృత కుటుంబ సభ్యులతో వ్యవహరించే విధానంలో అనుకూలమైన కొన్ని మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అండ్ వాటిని బట్టి చూస్తే ఆమె కుటుంబ సభ్యుల ప్రవర్తన అనుభవం క్షమించడానికి కూడా. అండ్ జరాన్లో పిల్లలు పెంచడం అనేది ఒక పెద్ద ఇతివృత్తం అన్నమాట. అండ్ గంగూటి తన కూతురిని కూడా సొంత సుగంధకే రాధ ఆందోళనకి ఇది చాలా స్పష్టంగా వ్యక్తమవుతుంది. అండ్ ఈ మూవీ అయితే హర్రర్ ప్రియులకు హర్రర్ని ఇష్టపడే వాళ్ళకైతే పక్కాగా నచ్చుతుంది. అండ్ జరాన్కు తన నమ్మకాలను కొద్దిగా అంత హైప్ లేకపోవడం అట్లా అవుతుంది. ఈ మూవీలో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ తన సరైన కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. అండ్ అమృత సుభాష్ భయంకరమైన మరియు కొంచెం అయితే ఇంట్రెస్టింగ్గా అయితే సీన్స్ అయితే ఉన్నాయన్నమాట. మరి కొన్ని సీన్స్లో ఊహించలేని కొన్ని సీన్స్ కూడా ఉన్నాయి. తను ఒక్కటే ఉన్నప్పుడు సుభాష్ వ్యక్తపరుస్తాడు. అండ్ గొంతుకి చిమ్ముతున్న మొసలి పాత్రను కిషోర్ కదమ్ మరియు అనితా డేట్ కూడా పదునైన కొన్ని సీన్స్ అయితే మలుపు తిప్పుకుంటాయి అన్నమాట. అండ్ ఈ మూవీ అయితే గాయ్స్ పర్లేదు, బాగానే ఉంది. వన్ టైం వాచ్ పక్కగా ఒకసారి అయితే చూడవచ్చు. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.9 అన్నమాట. ఈ మూవీ ప్లస్ పాయింట్స్ అయితే అట్లా అనమాట. మనల్ని అయితే కొన్ని సీన్స్ అయితే నిజంగానే భయపెట్టేలాగా ఉన్నాయి.
సెకండ్ ఫస్ట్ హాఫ్లో ఓకే అండ్